వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల డిఆర్ సమాచారం. బిల్లులు పెట్టుకోండి, ఈ నెల నుండి జమ అవుతాయి అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా వీడియోని లైక్ చేయడం ద్వారా మరికొంతమంది మన మిత్రులకు చేరుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల డిఏ సమాచారం. ప్రభుత్వ ఉత్తర్వులు జీఓఎంఎస్ నంబర్ 28 ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ డేట్ మార్చి 15 ప్రకారము డిఏ 26.39% నుంచి 30.03 అనగా 3.64%కు పెరిగింది. ఈ పెరిగిన డిఏ జనవరి 1, 2023 నుంచి అమల్లోకి వస్తుంది. 2024 ఏప్రిల్ నెల నుంచి అనగా ఈ నెల నుంచి బిల్లు పెట్టుకోవచ్చు. శాలరీ మేలో జమ అవుతుంది. ఇక అరియర్ల విషయానికి వచ్చినట్లయితే 3 సమాన విడతల్లో అనగా ఆగస్టు 2024, నవంబర్ 2024, ఫిబ్రవరి 2025లో జమ అవుతాయి. ఇక ప్రభుత్వ ఉత్తర్వులు జీఓఎంఎస్ నెంబర్ 30 ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ మార్చి 15 ప్రకారము మరొక డిఏ 30.03 నుంచి 33.67%కు అనగా మొత్తం 3.64%కు పెరుగుతుంది. ఈ పెరిగిన డిఏ జూలై 1, 2023 నుంచి అయితే అమల్లోకి వస్తుంది. అయితే వీటికి సంబంధించినటువంటి 2024 జూలై నెల బిల్లు పెట్టుకోవచ్చు. శాలరీ అనేటువంటిది ఆగస్టు 2024లో జమ అవుతుంది. ఇక వీటి తాలూకా అరియర్ల విషయానికి వచ్చినట్లయితే ఈ అరియర్లు 3 సమాన విడతల్లో జమ చేస్తామని సెప్టెంబర్ 2024లో, డిసెంబర్ 2024లో, అదేవిధంగా మార్చి 2025లో జమ అవుతాయని ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఏ విధంగా అయితే ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఈ నెల నుంచి అయితే పెరిగిన డిఆర్ తోటి కొత్త జీతాలని అందుకోబోతున్నారు. ఈ విధంగా డిఏ మరియు డిఆర్ సమాచారం కోసం చూస్తూనే ఉండండి రమేష్ ఆన్లైన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.